ఇప్పుడే ఆ విజయవాడ సింగ్ నగర్ ప్రాంతంలో జగనన్న పైన రాయి దాడి జరిగిన సంఘటన చూసి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కలవరపడతా ఉన్నారు. ఆయనకి ఏమైంది అని. కన్ను అయితే పాపం ఆయనకి బాగా వాసింది. తర్వాత కన్నుకి అంత లాంగ్ నుంచి కొడితే ఎవరికైనా తట్టుకోలేరు. మనకు జస్ట్ ఇట్లా మన కన్ను మనం ఇట్లా కొట్టుకుంటేనే మనకు ఎంతో నొప్పి పుడతా ఉంటుంది. అటువంటిది అంత లాంగ్ నుంచి, అది కేట్ బాల్ అంటారు చూడండి, ఈ పిచ్చుకల్ని ఇట్లా పొలాల్లో కొట్టే దాంతో కొట్టారంటే అంత లాంగ్ నుంచి. ఇంకా అది ఎంత బలంగా ఢీకొందో ఆయనకు అర్థం చేసుకోవచ్చు మనం అక్కడ ఆ కన్నుకి. పోలీస్ వారికి కానీ ఆయన కానీ దొరికితే వాడు ఎవడో కొట్టిన నా కొడుకు థర్డ్ డిగ్రీ కదా, చంపేసిన తప్పులే, చంపేసినా కూడా తప్పులే. ఎందుకంటే ముఖ్యమంత్రి ఉన్న వ్యక్తి మీద దాడి చేశాడంటే వాడు ఎంత ఎదవని చెప్పాలి. తర్వాత వాడికి ఏం నష్టం జరిగింది? ఇంకోటి, కోట్లాది మంది ఆరాధ్య దైవంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం. అటువంటి వ్యక్తి పైన దాడి అంటే ఆషామాషి వ్యవహారం కాదు. ఒకసారి ఆ వీడియో చూడండి, ఆ దాడి జరిగింది గతంలో. దాడి జరిగాక ఘటన. సింగ్ నగర్ ఆ ప్రాంతంలో వాస్తవానికి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కువ మంది ఉంటారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ విజయవాడలో ఆ ప్రాంతంలో రౌడీ షీటర్లు కూడా ఎక్కువ. ఒక రకంగా చెప్పాలంటే రౌడీ షీటర్లు కూడా చాలా ఎక్కువ. జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైంది అంటే, ఈ రాయేసినప్పుడు ఇంటెలిజెన్స్ వాళ్ళు కనీసం సమాచారం ఉండదండి మీ కాడ. ఇంటెలిజెన్స్ వాళ్ళు ఆ విభాగం ఎందుకండి, కనీసం ఏం జరుగుతుంది ముందుగా జాగ్రత్తగా ఇవన్నీ చర్యలు తీసుకుంటే బాగుంటుంది కదా. కనీసం ఇంటెలిజెన్స్ ఉద్యోగులు ఇప్పుడు మీ మీద విమర్శలు ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే సీఎం హోదాలో ఉన్న వ్యక్తికి ముందు జాగ్రత్తగా ఆయన వెళ్ళే రూట్ మ్యాప్ ఏంటిది అదంతా 2 రోజుల ముందే ఖరారు అవుతుంది. ఇప్పుడు దాని రూట్ మ్యాప్ లో మరి ఏమేం జరుగుతుంది, ఎవడెవడు ఏందని మీరు ఈ పిక్ పాకెట్ లాంటి ఎదవులందరూ ఏం చేస్తారు? సైకో నా కొడుకులు అయితే నా కొడుకులందరూ ఇట్లా దాడి చేస్తాను ముఖ్యమంత్రి మీద. ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏం చేస్తారండి? కనీసం మీకు ఆ అవగాహన కూడా ఉండకపోతే ఎట్లా? కనీసం రేపొద్దున కనీసం అతను పట్టుకునేడానికి ఏమైనా ప్రయత్నాలు ఏమైనా జరుగుతాయో జరగవా? ఎలక్షన్ కమిషన్ వాళ్ళు దీని మీద ఏం చర్యలు తీసుకుంటారు? పోలీసు వారికి ఏం ఆదేశాలు ఇస్తారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు? దీన్ని ఏ రకంగా మీరు పరిగణలో తీసుకుంటారు? ఇవన్నీ చూడాలి. మరి దీని మీద చంద్రబాబు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. పవన్ కళ్యాణ్ ఏ రకంగా స్పందిస్తాడో అది కూడా చూడాలి.